ఎస్పీ న్యూస్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో 4 తండాల మహిళలు ధర్నా చేపట్టారు. మున్సిపాలిటీ వద్దు, గ్రామ పంచాయతీ ముద్దు అంటూ బంగట్ సింగ్ తండా, ఎర్రమట్టి తండా, ట్రంకు తండా, సిగ్నల్ తండా మహిళలు ఆందోళన నిర్వహించారు. తమ తండాలను మున్సిపాలిటీలో విలీనం చేసి ఇంటి పన్ను, నీటి పన్ను అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి జిల్లాలో జరిగిన తుక్కు స్కామ్ కి సంబంధించి అందరి తుప్పు వదిలిస్తామని హెచ్చరించారు సీజీ ఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమార్. 40 లక్షల ఆదాయం పైబడిన వారు జీఎస్టీ కట్టాలని తెలిపారు. జీఎస్టీని సక్రమంగా చెల్లించడం ద్వారా పన్ను శాతం తగ్గడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. వీధి కుక్కలను పట్టించుకోకపోవడం వల్ల ఎన్నో రకాల వీధి కుక్కల సంతతులు అంతరించిపోతున్నాయని యాక్సెసిక్స్ రియాక్షన్ బ్యాగ్ డైరెక్టర్ కళ్యాణి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ సంతతులకు చెందిన కుక్కలతో పోల్చితే భారతదేశ వీధి కుక్కలు అత్యంత ఆరోగ్యకరమైనవని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్లను ధరించడమే కాకుండా రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా కమలాపురంలో ఉల్లి రైతులను పరామర్శించారు. కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత నష్టపోయిన ఉల్లి రైతులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయలసీమలో నష్టపోయిన 37,000 మంది ఉల్లి రైతులకు 128 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని ఆమె తెలిపారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి వివిధ సంఘాల నాయకులు వెళ్లారు. కవితకు సంఘీభావం తెలిపేందుకు ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, జాగృతి కార్యకర్తలు తరలి వెళ్లారు. వారికి కవిత అభివాదం చేశారు. ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమాలు పాటించి అన్నమయ్య జిల్లా ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి. బైకుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడకం బాధ్యతగా తీసుకోవాలని, ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా గమ్యాలను చేరుకోవాలని సూచించారు. 37వ జాతీయ రహదారి మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. సూళ్లూరుపేటలో ప్రతి ఏటా నిర్వహించే ప్లంబింగ్ ఫెస్టివల్ పండుగకు ఈ నెల 10, 11న ఆహ్వానం పలుకుతూ కాలేజీ విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగకు అందరినీ ఆహ్వానించారు. పక్షుల జీవ వైవిధ్యాన్ని తెలియపరిచేందుకు ఈ పండుగను జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తీసుకున్న డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బట్టల దుకాణం నిర్వహిస్తుంది. డబ్బులు ఇవ్వమని అడక్క చెల్లిపోయిన చెక్ ఇచ్చారని బాధితురాలు పేర్కొంది. అనంతరం నారాయణపూర్, నర్సాపూర్కు చెందిన కొందరు తనపై దాడి చేశారని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అన్నమయ్య జిల్లా చిన్నమండే మండలంలో రాజముద్రతో పట్టదారు పాస్బుక్లు పంపిణీ చేశారు. రీసర్వే పూర్తయిన వండాడి, మల్లూరు, బోనమల పంచాయతీలలో పాస్బుక్లు ఇచ్చినట్లు టీడీపీ మండల అధ్యక్షులు ముగిరెడ్డప్ప, తహసీల్దార్ నర్సింహులు, సర్పంచ్ నజీర్ భాషాలు పేర్కొన్నారు. చీరాలలో విజ్ఞాన భారతి స్కూల్లో న్యూట్రిషన్ డే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, అలాగే తగినంత మంచినీరు తాగకపోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై స్పష్టమైన అవగాహన కల్పించారు స్కూల్ ప్రిన్సిపల్ ఎస్కే కరీముల్లా, డైరెక్టర్ భూపేంద్ర. ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఐటీసీ సహకారంతో భద్రాచలం ఐటీటీఏ ఆధ్వర్యంలో 25 మంది గిరిజన విద్యార్థులకు 25 లక్షల విలువైన ల్యాప్టాప్లను అందజేశారు. గురుకుల పాఠశాలలో చదివి ఐఐటీ, ఎన్ఐటీ ఇతర కోర్సులు వేరే రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పంపిణీ చేశారు. పులివెందుల జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఆగిపోయిందని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పులివెందుల జగనన్న కాలనీని కాంట్రాక్టు చేపట్టారని తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా బాలిక అపహరణ లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. బాధితురాలికి 2 లక్షల నష్టపరిహారంతో పాటు నిందితుడికి 50,000 రూపాయల జరిమానా విధించింది. 2024లో పాడేరు మోదకొండమ్మ తల్లి జాతర మరుసటి రోజు బాలికను అపహరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. విశాఖలో మొదటిసారిగా జరిగిన సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను కార్మిక వర్గం ఆదరించిందన్నారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ఏ నరసింగరావు. జిల్లా అధికారులు, సాధారణ ప్రజలు సహా అన్ని వర్గాలు పూర్తిగా తోడ్పాటును అందించారని ఆనందం వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానంతో విద్యారంగంలో సమూల మార్పులు వచ్చాయి. 2040 నాటికి దేశంలోని విద్యా వ్యవస్థను మార్చి ప్రాథమిక దశ నుంచే విద్యతో స్కిల్ డెవలప్మెంట్ నాలెడ్జ్ అందించి యువతకు ఉపాధి అవకాశాలను అందించాలని వికసిత భారత దిశగా అడుగులు వేస్తుంది. తెలంగాణలోనూ ఈ విద్యా పాలసీని అమలు చేసి విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థి యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని మండలిలో చర్చ జరిగింది. ప్రకాశం జిల్లా కొండపి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. సిఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో సామాజిక అంశాలు, నేరాల పట్ల ఎలా ఉండాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానీయుడని మహబూబాబాద్ పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ కొండపల్లి రామచంద్రరావు అన్నారు. తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యుడు రామచంద్రరావును జిల్లాకు చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్లు సన్మానించారు. అనంతరం ఎన్టీఆర్ పేరుపై నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన మా భూమి మా హక్కు నూతన పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసి నూతనంగా పాసు పుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కందుకూరు నియోజకవర్గంలోని ఉలువపాడు, గొడ్లూరు మండలాల్లో పర్యటించారు. రాయపట్నం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లా సరిహద్దులు నియోజకవర్గంలో జరుగుతున్న పోర్టు నిర్మాణ పనులు, ఇండో సోలార్ పరిశ్రమలను పరిశీలించారు. రామాయపట్నం పోర్టులో ఇప్పటికే పూర్తి అయిన బెర్త్ పనులను పరిశీలించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.